హలో అందరికీ ఈరోజైతే మా ఊర్లో ఉన్న డ్యామ్ చూపిస్తా మీకు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి తీసుకెళ్ళాడు. ఎప్పుడు తీసుకెళ్ళమన్నా ఫెస్టివల్స్కి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయడమే సరిపోతుంది తనకి. ఇప్పుడైతే ఫ్రీ ఉన్నామని చెప్పేసి తీసుకెళ్తుండు. మెయిన్ రీజన్ ఏంటంటే వర్షాలు ఫుల్ పడినాయి కదా, డ్యామ్ అయితే ఫుల్ వాటర్తో ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. మేము వెళ్తున్న రోడ్ అయితే అస్సలు బాగోలేదు. వర్షం పడినందుకు మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది. ఎలాగోలాగా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. డ్యామ్లో వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి, వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకే ఒక గేట్ నుంచి అయితే వాటర్ని వదిలేశారు. ఇక్కడ మేము ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే పైనుంచి ఆవులు వస్తున్నాయి. అవి ఎక్కడ మా మీదకి వస్తాయని ఫుల్ భయం వేస్తుంది. అందుకే అవి వెళ్ళిన తర్వాత పైకి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక ఆవు అయితే స్ట్రేట్గా వాటర్ ఫ్లో అవుతుంది కదా, దాని నుంచి వస్తుంది, దాంట్లో పడుతుందని ఫుల్ టెన్షన్ పడినాం. కానీ అది పక్క నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. ఈడ మెట్లు ఇవే మెట్లు అంటే నేను ఈడున్నాయని చెప్పేసి ఆ నుంచి వచ్చిన మెట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి. మెట్లు అయితే మంచిగా ఉండేనంట. ఒకప్పుడు వర్షం ఫుల్ పడింది కదా, మెట్లంతా కొట్టుకుపోయాయి. అసలు మెట్లు ఒక్కటి కూడా లేవు. ఎలాగో అలాగా పైకి అయితే ఎక్కేసాను. పైన వ్యూ చూడండి మీరే. వాటర్ చూడగానే అబ్బబ్బబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో. వాటర్ ఎంత హాయినిస్తుందో అంతే డేంజర్ కూడా. అలా నాన్న భయం అవుతుందా? ఇక్కడ పాప మా ఆయన అయితే ముందుకు నడుస్తున్నారు. అలా నేను ఎక్కి నడుద్దామంటే నాకు ఫుల్ భయం వేసింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఈ డ్యామ్ వచ్చిందని సంతోషపడాలా మా ఊరికి, లేదంటే మా భూములు ఈ డ్యామ్లో పోయాయని బాధపడాలో అస్సలు అర్థం కాదు. ఒకప్పుడు మాకు 20 ఎకరాస్ అట్లా ఉండేనంట. డ్యామ్లో అయితే 14 ఎకరాస్ వరకు, 14-15 ఎకరాస్ వరకు మొత్తం పోయిందంట. 2004లో పోయినాయంట. ఇప్పుడైతే ఒక 5 ఎకరాస్ మిగిలినాయి అంతే. వీడియో తీసుకుంటుంటే అక్కడ చూడండి ఎట్లా అవుతుంది. ఆయింది ఇట్రా విప్పు కొనకు భయం అవుతుంది నాకు. పోయినాం అనుకుంటుంది. ఇక్కడ చందుగాడు అని ఫోటో దిగారు. మనకు లేదా ఎంట్రీ లేదా? చందుగాడు ఫోటో దిగింది ఇందులో అంటే అప్పుడు ఓపెన్ ఉండే. మొత్తానికైతే డ్యామ్ చూసి కిందికి వచ్చేసాం. కిందికి వచ్చేసరికి ఒక అతను చేపలు పడుతున్నాడు. ఇక్కడ వాటర్ ఫ్లోలో ఉన్నాయి కదా, చేపలు అయితే అంతగా పడట్లేదంట. మా ఆయన కూడా ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఫుల్ చేపలు పట్టేవాడంట. ఇక్కడ ఇప్పుడు నేను చూపించేదైతే మా చేను అదేనండోయ్. మాకు మిగిలిన పొలం ఇదే. ఇక్కడైతే ఒక 2 ఎకరాస్ అట్లుంటుంది, వేరే సైడ్ ఒక 3 ఉంటుంది. అంటే మొత్తం డ్యామ్లో ఒక సైడ్ ఒక 5, ఒక సైడ్ 8-9 అట్లా పోయిందంట. మిగిలిందైతే ఇదేనండో. దీంట్లోనే మాకు మా చిన్న మామయ్య వాళ్ళకు ఉంటుంది. మేమైతే ఏం పొలం వేసుకోవడం లేదు, మా చిన్న మామయ్య వాళ్ళే మొత్తం వేశారు. ఇక్కడ పత్తి చేను వేసిండ్రు, పత్తి కాయలు కూడా కాసినాయి. మా పొలంలో ఒక టెంపుల్ కూడా ఉంది. అది మాది కాదంట, ఎప్పుడో పాతకాలంలో గొల్ల వాళ్ళు ఈ టెంపుల్ కట్టించారంట. ఆ దేవుడు ఎవరు అని అస్సలు అర్థం కావట్లేదు. చూస్తే ఆంజనేయ స్వామి లాగా ఉండు, ముందలా చూస్తేనేమో నందీశ్వరుడు ఉన్నాడు, అంటే శివుడు అనుకున్నాం. కానీ మొత్తానికైతే సోమప్ప టెంపుల్ అంట. అది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఇక్కడ టెంపుల్ని దర్శించుకుంటుంటే మా అక్క అయితే పిలిచింది, అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు అనమాట. అక్కని వెళ్ళి పలకరించి తిరిగి వస్తుంటే అక్క అయితే భయపెట్టింది. ఆ దేవుడికి మొక్కకపోతే పాము కనిపిస్తుందని. దేవుడు సత్యం ఉన్నాడంట. అక్క ఎప్పుడొచ్చి అక్కడ దేవునికి మొక్కకపోతే ఖచ్చితంగా పాము అయితే కనిపిస్తుందంట. మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయింది. పోదామా, నాకు రావాలనిపిస్తలేదు.
మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ అని క్లిక్ చేసుకోండి.